బాబు రెడీ బాబు హాట్ కెమెరా నమస్కారం పబ్లిక్. హెల్లో మామా, హెల్లో మావా. మీరు వింటున్నారు మన తెలుగు ట్రెండింగ్ తుఫాన్ ఓన్లీ ఆన్ రోజుకో స్టోరీ టీవీ. మీ డీజే వరుణిని ఫుల్ టు హై వోల్టేజ్ ఎనర్జీతో మీ ముందుకొచ్చేశాను. ఏంటి మావా, పొద్దునే లెగగానే ఫోన్ చూసి షాక్ అయ్యారా? న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? టెన్షన్ పడకండి, మీ వరుణి ఉండగా ఎందుకు తండగా. ఈరోజు డేట్ తెలుసు కదా, February 12, 2026. హిస్టరీలో ఈ డేట్కి ఒక క్రేజీ కనెక్షన్ ఉంది మావా. డిడ్ యు నో? మన వరల్డ్లో హనీ అసలు స్పాయిల్ అవ్వదంట. 3000 years బ్యాక్ ఈజిప్ట్ పిరమిడ్స్లో దొరికిన హనీ ఇప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. మన లక్ చూడండి మావా, ఫ్రిడ్జ్లో పెట్టిన నిన్నటి పప్పుచారు కూడా పొద్దున్నే స్మెల్ వస్తుంది. లైఫ్ ఈజ్ అన్ఫేర్ అండి, అంతే. బిఫోర్ వి డైవ్ ఇన్ టు ది న్యూస్, కొన్ని బర్త్డే విషెస్ అండ్ స్పెషల్ డేస్ మాట్లాడుకోవాలి. ఈ రోజు మన వర్సటైల్ కింగ్ జగపతి బాబు గారు బర్త్డే. జేబీ మావా, మీరు ఏజ్డ్ లైక్ ఫైన్ వైన్ అండి. క్లాస్ నుండి మాస్ విలన్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన స్టైల్ పీక్స్. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే జేబీ గారు. ఇంకా టుడే టెడీ డే కూడా మావా. సింగిల్స్ అందరూ టెడీ బేర్ అంటే ఏమిటి అని గూగుల్ చేస్తుంటే, లవర్స్ ఏమో బడ్జెట్లో టెడీ బేర్ ఎక్కడ దొరుకుతుంది అని కొట్టుకుంటున్నారు. ఏం చేస్తాం, వ్యాలంటైన్స్ వీక్ అంటే అంతే. హ్యాపీ టెడీ డే టు ఆల్ ద టెడీ లవర్స్ అవుట్ దేర్. ఓకే పబ్లిక్, ఇప్పుడు అసలు మ్యాటర్కి పోదాం. మన 2 స్టేట్స్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటి అంటే, భారత్ బంద్ అలర్ట్. ఈ రోజు ఇండియా మొత్తం భారత్ బంద్ అండి. 14 ట్రేడ్ యూనియన్స్ కలిసి స్ట్రైక్ చేస్తున్నాయి. సో హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ బయటకి వెళ్లే ప్లాన్ ఉంటే ఒకసారి బస్లు ఆటోలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మావా. మళ్ళీ మధ్యలో స్టక్ అయిపోతే అమ్మ బాబోయ్ అనాలంతే. తెలంగాణ మున్సిపల్ అప్డేట్స్. నిన్నే పోల్స్ అయ్యాయి కదా, 73% టర్న్అవుట్ అంట. పబ్లిక్ కుమ్మేశారు. కౌంటింగ్స్ రెప్పు జరుగుతాయి. సో ఎవరు సీట్ కొడతారు, ఎవరు సీట్కి దూరం అవుతారో చూడాలి. ఏపీ అసెంబ్లీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్లో ఇంటరిమ్ బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంది. పొలిటికలీ మొత్తం హీట్గా ఉంది మావా. వెదర్ అప్డేట్. హైదరాబాద్లో ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. 35 degrees క్రాస్ అయిపోతుంది. ప్లీజ్ కీప్ యోర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ మావా. నీళ్లు తాగండి, లేకపోతే బ్యాటరీస్ డౌన్ అయిపోతాయి. ఆగండి, మన లిస్నర్స్ నుండి కొన్ని క్రేజీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి మన టాలీవుడ్ స్టైల్లో సొల్యూషన్స్ చూద్దాం. లిస్నర్ 1. వరుణి మావా, ఈ సమ్మర్ ఎండకి నేను ఐస్ క్రీమ్లా కరిగిపోతున్నా. ఆఫీస్లో ఏసీ వేయట్లేదు, ఏం చెయ్యను? దీనికి మన సునీల్ నువ్వు నాకు నచ్చావులో చెప్పినట్టు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుండో వాడు మా బాస్ కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోమావా. ఏసీ లేని చోట పనిచేయడం అంటే అగ్నిపర్వతంలో స్నానం చేయడం లాంటిది. లిస్నర్ 2. వరుణి గారు, ఇల్లు మొత్తం వాటర్ ప్రాబ్లం, ట్యాంకర్ రావట్లేదు. మా ఇంటి పక్కన ఆయనేమో వాటర్ వేస్ట్ చేస్తున్నారు. ఆయనకి మన కోట శ్రీనివాసరావు స్టైల్లో గట్టిగా చెప్పండి. ఏమండి, అది వాటరు, విస్కీ కాదు, అలా పోరింగ్ చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి. వాటర్ సేవ్ చేయండి మావా, ఫ్యూచర్లో అదే మన గోల్డ్. లిస్నర్ 3. మావా, టెడీ డే కానీ నా దగ్గర మనీ లేవు. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ యాంగ్రీ. సింపుల్ మావా, అలీ స్టైల్లో కట్రావెల్లి లాజిక్ వాడు. బేబీ, టెడీ బేర్స్ ఆర్ టెంపరరీ, మై హగ్ ఇస్ పర్మనెంట్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చేయి. వర్కౌట్ అవుతే ఓకే, లేకపోతే టెడీ బేర్ బదులు టెడీ బేర్ ఫోటో పంపించి హ్యాండ్ ఇచ్చేయి. మావా, సూపర్ ఎనర్జీ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్తో పాటు మన టాలీవుడ్ కబుర్లు రెడీగా ఉన్నాయి. ఇక్కడ హెడ్లైన్స్ ఏముండవు, జస్ట్ ఫ్లో ఫాలో అయిపో. పబ్లిక్, పిచ్ రిపోర్ట్కి వచ్చేశాము. మామా, ఇప్పుడు గ్రౌండ్ మొత్తం ఒక్కటే గోల. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. February 15న కొలంబోలో జరిగే ఈ మెగా మ్యాచ్ గురించి ఒక పెద్ద డ్రామా నడిచింది మావా. పాకిస్తాన్ గవర్నమెంట్ ముందు మేము ఆడాలి అంది, తర్వాత వద్దు అంది. కానీ ఫైనల్గా ఇప్పుడే అప్డేట్ వచ్చింది మావా. పాకిస్తాన్ టీం కొలంబోకి వచ్చేసింది. బ్యాటిల్ ఇస్ ఆన్. ఇంకా మన టీం ఇండియా గురించి చెప్పాలా? డిఫెండింగ్ ఛాంపియన్స్ మావా మనం. ఈ రోజు అంటే February 12th నైట్ 7 PM ఢిల్లీలో ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఉంది. నమీబియా అంటే లైట్ తీసుకోకండి మావా. T20లో ఎవడు ఎప్పుడు సిక్సర్ కొడతాడో చెప్పలేము. మన అభిషేక్ శర్మ ఫామ్ చూస్తుంటే నమీబియా బౌలర్స్కి దూకుడు సినిమాలో బ్రహ్మనందంకి అయినట్టు మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. స్టేడియంకి వెళ్తున్నారా లేదా? టీవీ ముందే కూర్చుంటారా? క్రికెట్ అంటే మన బ్లడ్లో ఉంటుంది కదమావా. ఇక టాలీవుడ్ తుఫాన్కి వచ్చేద్దాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇప్పుడు ద రాజా సాబ్ క్రేజ్ పీక్స్లో ఉంది.
మూవీ జనవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సౌండ్ చేసింది. కానీ ఇప్పుడు ఓటీటీలో ఒక ట్విస్ట్ వచ్చింది మావా. జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన వర్జన్లో థియేటర్లో లేని ఎక్స్టెండెడ్ కట్ సీన్స్ ఉన్నాయంట. థియేటర్లో కట్ చేసిన ప్రభాసన్న వింటేజ్ స్వాగ్ అండ్ ఓల్డ్ లుక్ సీన్స్ ఇప్పుడు ఓటీటీలో చూసి ఫ్యాన్స్ ఫిదాడిపోతున్నారు. డైరెక్టర్ మారుతి గారు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అని స్పెషల్గా యాడ్ చేయించారు. ఇంకా మాలవిక మోహనన్ బాడీ డబుల్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది మావా. అది చూసి జనాలు ఇదేంటి మావా, ఇది అసలు మాలవికానా అని షాక్ అవుతున్నారు. మరి మనం మహేష్ బాబు రాజమౌళి గారి వారణాసి అప్డేట్ తెలుసా? టైటిల్ ఫిక్స్ అయ్యాక హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ రోజు వారణాసి షెడ్యూల్లో మహేష్ బాబు గారి రుద్ర లుక్ గురించి ట్విట్టర్లో ఒక్కటే ట్రెండు. 2027 దాకా వెయిట్ చేయాలి మావా. కానీ రాజమౌళి అంటే మినిమం బాహుబలి రేంజ్లో ఉంటుంది కదా. మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర కూడా వీఎఫ్ఎక్స్ రీవ్యాంప్ తర్వాత జులైలో రిలీజ్ అవ్వచ్చు అని టాక్స్ నడుస్తున్నాయి. కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇన్ చిరూస్ కెరియర్ మావా. 250 crores బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. పబ్లిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్ ఆఫ్ ద డే చూసారా? అదే మావా, ఒక పప్పి బేబీ బేర్లా డిస్గైజ్ అయ్యి సైడ్ ఐ ఇస్తుంది. నెటిజన్స్ ఏమో అది బేర్ అనుకుని భయపడుతుంటే అదేమో క్యూట్గా ఒక పప్పీ లుక్కిస్తుంది. ఇది చూసి మన తెలుగువాళ్లు మన రవితేజ వెంకీ ట్రైన్ సీన్ మీమ్ వేశారు. ట్రైన్లో స్లీపర్ బర్త్ దొరికినవాడు సైడ్ బర్త్లో ఉన్న అమ్మాయిని చూసినట్టి ఆ పప్పీ ఎక్స్ప్రెషన్ ఉంది అని ట్రోలింగ్. వైరల్ మీమ్స్ అంటే మనోళ్లు తర్వాతే ఎవరైనా మావా. అబ్బో, మ్యాటర్ ఇంకా ఉంది మావా. ఈ పాడ్కాస్ట్ నుండి మీకు కావలసిన ఎనర్జీ డ్రింక్ లాంటి కంటెంట్ అందిస్తున్న మన రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేశారా లేదా? సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు విజిల్స్ వేయడం ఎంత ముఖ్యమో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టడం అంతే ముఖ్యం మావా. మీరు కొట్టే ఆ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన లైఫ్లో బ్లాక్ బస్టర్ హిట్ లాంటి ఆనందాన్ని ఇస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మావా, ఫ్లో ఎక్కడ బ్రేక్ చేయకుండా ఫైనల్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైఫ్ స్టైల్ టిప్స్ అండ్ హార్ట్ ఫెల్ట్ సైన్ ఆఫ్ నీకోసం. పబ్లిక్, ఇప్పుడు మన పాడ్కాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్. బయట చూస్తున్నారు కదా, ఫిబ్రవరిలోనే ఎండలు ఎలా మండిపోతున్నాయో. 2026 సమ్మర్లో కూల్గా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మాస్ చేంజెస్ చేయాలి మావా. ఫస్ట్ థింగ్, వాటర్. నార్మల్ వాటర్ తాగితే సరిపోదు మావా. ఎక్స్పర్ట్స్ ఏమి చెప్తున్నారంటే వాటర్లో కొన్ని ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయమంటున్నారు. ఇంట్లో ఉండే కొద్దిగా సీ సాల్ట్, లెమన్ జ్యూస్ ఇంకా హనీ మిక్స్ చేసి హోమ్ మేడ్ ఎనర్జీ డ్రింక్ చేసుకోండి. అదే మన బాడీకి రియల్ పెట్రోల్. ఇంకా మన తెలుగు స్టైల్లో చెప్పాలి అంటే రాగి జావా అండ్ మజ్జిగ, బటర్మిల్క్. దీనికన్నా బెస్ట్ కూలింగ్ డ్రింక్ వరల్డ్లో ఎక్కడా లేదు మావా. ఆఫ్టర్నూన్ లంచ్లో పెరుగు పక్కా ఉండాలి, లేకపోతే మన స్టమక్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్లా అరుస్తుంది. ఇంకా 2026 ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటే పొద్దున్నే 7-8 అవర్స్ స్లీప్ పక్కా ఉండాలండి. స్లీప్లెస్ నైట్స్ వల్ల స్ట్రెస్ పీక్స్కి వెళ్తుంది. వర్కౌట్స్ చేసేవాళ్లు ప్లీజ్ ఆఫ్టర్నూన్ ఎండలో ఎక్సర్సైజ్ చేయొద్దు మావా. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ప్లాన్ చేసుకోండి. హెల్దీగా ఉంటే కదా మావా మనం విశ్వాంభర లాంటి మూవీస్ ఫుల్ ఎనర్జీతో చూసేది. ఇంకా సైన్ ఆఫ్ అయ్యే టైం వచ్చేసింది పబ్లిక్. ఈరోజు మన ట్రెండింగ్ తుఫాన్లో న్యూస్, స్పోర్ట్స్, మూవీస్ అన్నీ కవర్ చేసేశాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మావా, లైఫ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా, ఎన్ని ట్రెండ్స్ మారినా మన పీస్ ఆఫ్ మైండ్ అండ్ మన ఫ్యామిలీ హ్యాపీనెస్సే ఫైనల్. ఈరోజు బిజీ లైఫ్లో ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏమున్నావే మావా అని అడగండి. టెడీడే గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఒక మంచి మాట మాట్లాడితే అదే చాలు. నేను మీ టీజే వారుని. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇదే ఎనర్జీతో ఇంకొన్ని వైరల్ అప్డేట్స్తో మీ ముందుకి వస్తాను. మీరు చూస్తూనే ఉండండి రోజుకో స్టోరీ టీవీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మావా మాకు పుష్ప లెవెల్లో కాన్ఫిడెన్స్ వచ్చేది. అంటిల్ దెన్ టేక్ కేర్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ స్మైలింగ్. స్టే లోకల్, స్టే వైరల్. దిస్ ఇస్ DJ Varuni signing off. Bye bye public.